14 అధ్యాయము సామెతల గ్రంథము 14 అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14 అధ్యాయము మొదటి వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని నామ స్తోత్రం. ఏం చేసినట్ట? మనం అందరం ఇక్కడ ఆడవాళ్ళమే ఉన్నాం కాబట్టి మనం చక్కగా కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ఏంటన్నది విందాం. జ్ఞానమంత్రాలు ఏం చేస్తుందంటే తన ఇల్లుని కట్టుకుంటుంది. చూడండి, ఆ జ్ఞానము ఎలా వస్తుంది ఆ స్త్రీకి? నా వైపు చూడండి అమ్మా. మరియమ్మ గారు, ఎస్తేరమ్మ గారు, పిల్లల్ని ఆడుకోనియండి. మీరు ఎవరు చూడొద్దు, వాళ్ళు ఫ్రీగా ఆడుకోనియండి. మీరు కూర్చున్నది వారమంతా మరి మంచి మంచి మన పనుల్లో ఉంటాం కాబట్టి పునరుద్ధరణ దినాన్ని ఆయన మందిరానికి వచ్చిన మనము దేవుడి విషయాలు, ఆయన వాక్యము ఒక మాట అయినా మన హృదయంలోకి వెళ్ళిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అందరూ హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. హ్యాపీగా ఉంటే చక్కగా నా మాటలు వినండి. నా మాట కాదు, ప్రభు మాట, ప్రభు వాక్యము. మీ బైబిల్ తెరిచి చక్కగా మన పరిశుద్ధ గ్రంథం వైపు చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. మనం ఇక్కడ స్త్రీలు ఎక్కువే ఉన్నాం, పురుషులు కూడా ఉన్నాం, స్త్రీలు కూడా ఉన్నాము. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట? కట్టుకుంటుందంట. చూడండి, ఇంటికి మూల స్తంభం ఎవరు? ఒక స్త్రీయే. ఒక ఇంటికి మరి స్త్రీ ద్వారా చాలా మరి నిలబడబడుతుంది. ఎందుకంటే పురుషుడికి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియవు, వారు మనంతా చేయలేరు. కాబట్టి అందుకనే ప్రభు ఒక భారము స్త్రీకి పెట్టాడు. స్త్రీకి ఏం పెట్టాడంటే, స్త్రీలారా మీరు జ్ఞానం కలిగి ఉండండి. స్త్రీలారా మీరు మరి మరి చూడండి, అవ్వ ఏం చేస్తుందంటే, అది తను ఏం చేస్తుందంటే చూసి ప్రభు చెప్పాడు వద్దు అన్న పండుని ఎప్పుడైతే తిన్నాదో తిని తన భర్తకి ఇచ్చింది. ఇవ్వగానే ఆ వెనక ఏమైందంటే ఇద్దరు కూడా ప్రభుతో మాట్లాడిన వారు దేవుడి దగ్గర నేను తోయబడ్డారు. ఈ స్త్రీ, మనము చాలా బలహీనమైన మనుషులమి. ఆమేన్. ఈ స్త్రీలని చాలా కొన్ని విషయాల్లో మనం చాలా బలహీనమైపోతాం. అందుకనే ఏమంటాడంటే జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేసుకోవాలంట? కట్టుకోవాలి. దేని ద్వారా మనం కట్టుకోగలము అంటే చూడండి, చాలా మందిరాల్లో స్త్రీలు భర్తల కొరకు ప్రార్థన చేస్తారు. చాలా స్త్రీలు ఏం చేస్తారంటే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే నా భర్త రక్షించబడాలి, వ్యభిచారం నుండి రక్షించబడాలి, తీయబడాలి, మరి అసలు ముందు నుండి మరి బీడీలు సిగరెట్ల నుండి విడిపించబడాలి అని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మందిరానికి త్వరగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఆ స్త్రీకి అంత వేదన, ఆ స్త్రీకి అంత బాధ, ఆ స్త్రీకి అంత దుఃఖము. ఆ స్త్రీ మరి ఇల్లునంతా చక్కబెడుతుంది. మరి ఏం చేస్తుందంటే ఒక వేదన. నా భర్త బయటికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో, ఎలాగొస్తాడో, ఒకవేళ మరి మళ్ళా భర్త రాకపోతే వేరొక భార్యను ఆశించుంటే నా స్థితి ఏమైపోవాలి, నా పరిస్థితి ఏమైపోవాలి, నా బిడ్డలు ఏమైపోవాలన్న వేదన. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న నువ్వు పిల్లలు తీసుకోవాలి, మీరు వెళ్ళొద్దు. హల్లెలూయా. చూడండి,
ఆ స్త్రీకి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. అందుకనే ఈ స్త్రీ ఏమై ఉండాలంట, జ్ఞానం కలిగి ఉండాలంట. మరి భర్త కొరకు, బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు ఆ స్త్రీకి చాలా వేదన ఉంటుంది. ఆ స్త్రీకి చాలా బాధ ఉంటుంది, చాలా బాధ్యత ఉంటుంది. మరి అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉంటున్నా స్త్రీ. మీరు జ్ఞానం కలిగి కానీ నువ్వు ఉంటే నీ ఇల్లు జోగుపోదు, నీ బిడ్డలు జోగుపోరు, నీ భర్త జోగుపోడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వాక్యమైన జ్ఞానం కలిగి నువ్వు ఉండు. హల్లెలూయా. వాక్యం కలిగి నువ్వు ఉంటే, జ్ఞానం కలిగి నువ్వు ఉంటే నీ ఇల్లు ఏం చేసుకుంటామంటే, మన ఇల్లుని ఒక స్త్రీలుగా మనం ఏం చేసుకుంటామంటే మన ఇల్లుని కట్టుకుంటాం. ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎక్కడ చదువుతున్నావమ్మా నువ్వు? పుట్టి చేతులు మొదట వచ్చి నిండి చదువు కలిపి చదువుతావు కాబట్టి. జ్ఞానవంతులారా తన ఇల్లు కట్టుకొను 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టుకొను. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటా, బుద్ధిహీనురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంటే వెంటనే ఓడబెట్టుకుంటుంది. అంటే వెంటనే ఈ స్త్రీకి చాలా ఎన్ని ఎదురవుతాయి అన్నాను కదండి. ఈ స్త్రీకి చాలా ఎన్ని ఎదురవుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా మరి నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి చక్కగా మరి దేవుణ్ణి ఎరిగి ఏం చేస్తారంటే వాక్యముతో బలపడి, బలము కలిగి, నా దేవుడు నన్ను ఎలాగైనా నడిపిస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని గెలిపిస్తాడు అని ఏం చేస్తారంటే కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే చాలా ధైర్యముగా ఎదుర్కోగలుగుతారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే దొడిసిపోతారు, భయపడిపోతారు, తట్టుకోలేకపోతారు. అందుకని ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. స్త్రీలారా, ఈ లోక జ్ఞానం కాదు. స్త్రీలారా, ఈ లోక జ్ఞానాన్ని ఎతకు. ఈ లోక జ్ఞానం ఎదిగితే ఎరువారుగా అయిపోతాం. మరి ఆత్మీయమైన జ్ఞానము నీ బిడ్డల కొరకు ఎక్కువ చోని ప్రార్థన చేయి. ఇలా వాక్యాలు చూడండి, నేను మొన్న చూశాను ఒకసారి. మీరు ఇలా వాక్యాలు తన రిఫరెన్స్ నాకు చెప్తే నేను ఎంతండి 2 ఇలా వాక్యాలు 2:19. ఎవరో ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకున్నారు. స్పీడ్ తగ్గించి కొంచెం. నా వాయిస్ నాకే అంటే మీకు స్మూత్గా అర్థం కావట్లేదు అనిపిస్తుంది. స్లో పెట్టుకోండి, చలికాలం కాబట్టి మీ గాలి ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది. ఇలా వాక్యాలు 2:19 తీసిన ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది. తీయకపోతే లేచి చూడండి, ఆ వాక్యము ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు మొదట చోవున మనం ఏం చేయాలి? మన బిడ్డల కొరకు, మన భర్త కొరకు, మన కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట చోవున ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్టు. చూడండి, ఆ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఊరికే ఉండదంట. ఏం చేస్తుందంటే నీళ్లు కుమ్మరిస్తుంది. ఎక్కడా? టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రయాసపడి తన భర్త కొరకు, తన కుటుంబం కొరకు ఆ జ్ఞానవంతురాలు
నీళ్లు కుమ్మరిస్తుందంటండి. ఇల్లు కట్టబడడం అంటే సామాన్యమా? ఓడబెక్కడం చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీ. నేను నిన్నే విన్నాను ఒక స్త్రీ, ఒక ఆవిడ దగ్గర ఒక పాప బాబు ఆవిడకి. వాళ్ళ ఆయన గారు 3 నెలలు తీసుకెళ్తారంట, సంవత్సరంలో 3 నెలలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. ఉన్న రోజులన్నీ కూడా అమ్మగారింటి దగ్గరే వదిలేస్తారంట. అందుకని వాళ్ళ అన్నయ్య అంటున్నారంట, నువ్వు ఇంకెళ్ళకమ్మా అన్నాడంట. చూడండి, ఒక స్త్రీ జీవితం ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ అనుకుంటుంది, నా జీవితం అంతా నా తల్లిదండ్రి నా భర్త చేతిలో పెట్టారు, నా ప్రాణం అక్కడే పోవాలని కోరుకుంటా తప్ప 3 నెలలు 2 నెలలు కాదండి. నేను అన్నాను, ఎందుకమ్మా అలా జరుగుతుంది? మీ జీవితంలో ఎందుకు 3 నెలలే, సంవత్సరంలో 3 నెలలే ఎందుకు అత్తవారింటి దగ్గర ఉండవలసి వస్తుంది? మరి సంవత్సరంలో మరి 3 నెలలే ఎందుకు వెళ్తున్నావు? మరి ఉన్న దినాలన్నీ ఎందుకు పుట్టింట్లో ఉంటున్నావంటే, మా ఆయన గారికి నేను 3 నెలలే కావాలంటండి అన్నది. ఆవిడ చెప్పు బాధపడుతూ చాలాసేపు బాధపడ్డది. చూడండి, ఒక స్త్రీకి మరి లోకమైన జ్ఞానము చాలా దిక్కులకు తీసుకెళ్తుంది. మరి పరిశుద్ధమైన జ్ఞానము తన ఇల్లునంతా కూడా చక్కబెట్టుకునే జ్ఞానంగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లును ఊడబెట్టుకోవడం చాలా ఈజీ, ఇల్లుని ఈదులో పెట్టుకోవడం చాలా ఈజీ. ఇల్లును పరిశుద్ధంగా నడిపించడం చాలా కష్టం అవుతుంది. అందుకనే మొదట జాబ్ ఏం చేస్తుంది ఆ స్త్రీ అంటే, కన్నీళ్ళు విడుస్తుంది, రోదిస్తుంది, ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మీ చేతులు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది? మాటలు చెప్పడం చాలా కష్టం. మగవారు ప్యాంట్ వేసుకొని చెట్ట వేసుకొని వారికి వివాహం అయినప్పుడే ఏం చేస్తారంటే, మా పాపను బాగా చూసుకోండి అని వాళ్ళని చూసుకోవడం కొరకు లక్షలు పెట్టి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన చేతుల్లోకి వెళ్ళిన కాడిని కూడా ఇంకా వాళ్ళు ఏమైపోతారంటే వీరోలు స్త్రీ జీరవైపోద్ది. హల్లెలూయా. వారు కూర్చున్న దగ్గర కూర్చోవడం, నుంచోమన్న దగ్గర నుంచోవడం. కాబట్టి అప్పటి నుండి స్త్రీకి పోరాటము, మరి పోరాటం అన్నది ఈ స్త్రీకి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి ఇలా వాక్యాలు 2వ అధ్యాయం 11వ వచనంలో 19వ వచనంలో ఏమనుంది? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీరు కుమ్మరించినట్లు ప్రభువు నీ సన్నిధిని నీ హృదయములో కుమ్మరించు. హల్లెలూయా. ఏ సన్నిధిలోని? ప్రభు సన్నిధిలో. నీ పిల్లలు ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తును. హల్లెలూయా. పసిపిల్లల కోసం మన చేతుల్లో ఏం చేయాలంట? దేవుడి సన్నిధిలో ఎత్తాలంటండి. దేవుడి సన్నిధిలో మన పిల్లల కొరకు ఏం చేయాలా? ఎత్తాలి. ఇందాక మా పాప ఏం చేసిందంటే, టైం అయిపోతుంది, అప్పటికే నాకు టైం అయిపోతుంది, నేను కంగారు పడిపోతున్నాను. కానుక బియ్యం తీసి, నేను మర్చిపోయాను కానుక బియ్యం తీయడం. తీసి ఏం చేస్తుందంటే, సండే స్కూల్ అయిపోయిన తర్వాత లోపలికి వెంటనే వచ్చి కానుక బియ్యం సంచిలో వేసుకుంది. సంచి బే కనిపించలేదు, చూసుకుంది. టైం ఎక్కువ పడ్డది. నేను అన్నాను కోపంతో, టైం వేస్ట్ చేస్తావు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని కొట్టబోయి చెయ్యి ఎత్తాను. తనేం చేస్తుందంటే, ఆ చెన్సిల్లో వేసుకొని మళ్ళా పాస్టర్ గారు ఎక్కడ చూస్తారేమో అని ఏం చేస్తుందంటే, తన బైబిల్ ఇలాగా పెట్టుకొని ఇలా మూసుకుంటూ తెచ్చి ఇక్కడ పెట్టింది. నేను అప్పుడు అనుకున్నాను, ఆవేశంలో మన పెద్దవారిని చాలా మనం కంగారు పడతాం, కానీ దైవికమైన జ్ఞానము ఆత్మీయంగా నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, అంటే
అప్పటి వరకు నా ముందు బాగానే కాన్ఫిడెన్స్ సెన్స్ పెట్టుకుంది. మందిరంలోకి అడుగు పెట్టగా బైబిల్ ఇలా పెట్టుకొని మూసుకొని ఇలా తెచ్చిపెట్టింది. చూడండి, మన బిడ్డలు జ్ఞానవంతులు కావాలి. ఫస్ట్ మనకి ఇక్కడికి నేను జ్ఞానం కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకి జ్ఞానం రావాలి. నీళ్ళు కుమ్మరించాలి. ఎవరి కోసం? మన బిడ్డల కోసం, మన భర్త కోసం. మన బిడ్డలు మన మాట వినలేదు అంటే, మన బిడ్డలు మన చేతుల్లో నుండి దాటిపోతున్నారంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మన బిడ్డలు మన చేతుల్లో నుండి చేయి దాటిపోయారంటే మన బిడ్డల కోసం నేను ప్రార్థన చేయలేదనే చెప్తాను. చూడండి, బిడ్డలు ఎప్పుడైతే మనం బిడ్డలను కన్నామో, బిడ్డలు మనం ఎప్పుడైతే బిడ్డలు మనము జన్మనిచ్చామో వారి కొరకు మనం సమస్తం కూడా మనము ఆశల కోరికలు వారి ముందు మనం చేయకూడదు. వారి ముందు ఏ అపవిత్రమైన మాటలు ఆడకూడదు. చాలా వారితో మనం ఫ్రెండ్షిప్గా ఉండి, మన స్నేహంగా ఉండి, ఎందుకంటే వారు బయట స్నేహము వారికి ఉండదు. ఎందుకంటే మనల్ని చూస్తారు, మనమే కన్నాం, మన దగ్గరే పెరుగుతున్నారు కాబట్టి సమస్తం కూడా మన దగ్గరే వాళ్ళకి ఫ్రెండ్స్ వారికి అన్నీ ఉండాలి తప్ప మనం ఒక ఫోన్ పెట్టుకొని మనకు ఒక ఫ్రెండ్స్ ఉండి వారు ఎవరితో స్నేహం చేస్తారు? వారితో వారు కూడా స్నేహం చేస్తారు. మనం కూడా ఫోన్ పెట్టుకొని మంచిగా ఫోన్లు మాట్లాడుకొని అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఇంకా మనం ఉంటే, మన ఆశలు చదవకపోతే మన బిడ్డలు కూడా బయట స్నేహానికి అలవాటు అయిపోతారు. వారు ఇంకా మానలేరు. 13 సంవత్సరాల పాప నిన్న నేను చూసిన సంగతి చెప్తున్నాను. 13 సంవత్సరాల పాప నా కళ్ళ ముందు పుట్టింది, కళ్ళ ముందు పెరిగింది. 13 సంవత్సరాల పాప. తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టికే వారు నా పాపను చూసి అందరూ నవ్వారు. తల్లి తండ్రి వాళ్ళు అలా చేస్తారేమో, బిడ్డను అలా వదిలేశారన్నారు. చూడండి, నేను చాలా బాధపడ్డాను. అందుకనే మీరు వారికి మంచి విషయాలు, ఆత్మీయ విషయాలు నీ చేతులు పైకెత్తి ఏం చెయ్యి, వాళ్ళ కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా బిడ్డలు మంచివారుగా ఉండాలి, అపవిత్రమైన ఆలోచనలు కలిగి నేను ఉండకూడదు, నా బిడ్డలు అసలే ఉండకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి? మన కన్నీరు కుమ్మరించాలని ఉంది. కన్నాను కదా, జన్మనిచ్చాను కదా, వాళ్ళే పెరుగుతారు, వాళ్ళే పెద్దలు అవుతారు, నాకు ఆస్తి ఉంది, నా ఆస్తిని అంతా నా బిడ్డల మీద హక్కు మందే. మన ఆస్తి మన మనకి ఇవ్వడం, మన బిడ్డలకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నది మన హక్కు. హల్లెలూయా. అపవిత్రమైన పనులు చేస్తే మనం సహించలేము. ఎందుకంటే ఒక బిడ్డలుగా, ఒక తల్లిదండ్రి జన్మనిచ్చిన మనమే సహించలేము. నిన్ను కన్నా నీ తండ్రి కూడా అలాగే సహించలేము. హల్లెలూయా. నీ కన్నీరు, నీ చేతులు ఎత్తిన కన్నీరు వారిని దాటిపోనివ్వదు. హల్లెలూయా. వారి చేతి దాటిపోనివ్వదు. హల్లెలూయా. వారు నీ మాటని తోసివేరు. నీ మాటలో ఇలా ఉంటారు. ఎక్కడ ఎందుకు అని అంటే, నువ్వు మొదట జామున చేసిన ప్రార్థన, కన్నీరు, నువ్వు చేతులెత్తుట ప్రార్థన, అది దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు శాపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శాపిస్తాడు. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. మొదటగా ఒక స్త్రీలుగా మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకాల్లో చాలా ఉన్నాయి. ఈ లోకానికి ఆశపడి మనకు భర్త అంటారు, వేరొక భర్తతో మనకు అవసరం ఏముందండి? భార్య ఉంటుంది, ఒక భార్యతో మనకు అవసరం ఏముంది? బిడ్డలు కలిగారు, ఇంకా మన ఆశలు, మన కోరికలు ఏమి చేయాలా? తగ్గుపడాలా? మన బిడ్డలు వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలా? ఆ ఫ్రెండ్షిప్లో వారు ఏమైపోతారంటే వారు తావు తప్ప నాకు వీలు లేదు. హల్లెలూయా. వారు వేరొక స్నేహాన్ని ఆశపడడానికి వీలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, వారు అంతా కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. వారంలో ఒక్కరోజైనా సెలవు ఉంటే బాగుండు అంటారు. నేను అంటాను, ఎందుకమ్మా స్కూల్ ఉండడం? నీతో నడవాలని అనిపిస్తుందంట, నాతో నడవాలని, నాతో ప్రయాణం చేయాలని, ఇక్కడ నుండి జగంపేట వరకు, కోటగుట్ల వరకు నడవాలని.
లేదంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళాలండి. రోజు కూడా మనం చేస్తాం కదమ్మంటే, లేదు లేదు వారానికి ఒకసారన్నా నీతో మేము నడవాలమ్మా. హల్లెలూయా. మా పాప నిన్న అంటుంది, ఒక్కరోజైనా నీతో నడవాలమ్మా నేను. హల్లెలూయా. ఒక్కరోజైనా, ఒకరోజు వారంలో ఒక్కరోజైనా నీతో నడవాలి, మాట్లాడుకుంటూ వెళ్దామంటారు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళబోదికి మనం మళ్ళీ అటు రామమ్మా అంటే చూడండి, ఆ ఆలోచన తలంపులన్నీ మనం చూపించిన ప్రేమలో వాళ్ళు నిమగ్నమైపోతారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అన్న పిలుపుకి మనం ఎలాగైతే చాలా కష్టపడతాము, చాలా కష్టపడతాం. ఆ తండ్రి డాడీ అని పిలవగానే ఆ పనంతా అవన్నీ వదిలేసి ఆ పిలుపుకి వాళ్ళు హత్తుకుంటారు. చూడండి, ఆ మంచి పిలుపుకి వాళ్ళు ఎలాగైతే మరి అంకితమైపోతారో, వాళ్ళతో మనం కూడా అలాగ టయాన్ని పనిచేస్తే, వారితో మనం కూడా అలా ఉంటే, వారు కూడా ఈ లోకంలో పిచ్చి బూతులండి పిల్లలు, పిచ్చి మాటలు, ఫోన్లు వాళ్ళకి ఇచ్చేయడం వల్ల భయంకరమైన సిచ్యువేషన్లు. మీరు ఎవరు ఫోన్లు చూపించొద్దు. మీరు ఉన్నంతసేపు ఏదైనా చిన్నది ఒక పావు గంట అంతే, మీరు లేసి వెళ్ళిపోయారంటే మీ ఫోన్ మీరు చేతిలో తీసేసుకోండి. భయంకరమైన ఫోన్లో మొత్తం అన్నీ కూడా మరి ఈ లోకంలో అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చిన్న వయసు నుండే వాటికి అలవాటు అయిపోయారంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ నుండి మానలేరు. హల్లెలూయా. మనం తర్వాత రేపు మొదట జామున మనం ప్రార్థన చేసినా ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇది చేయడం వాళ్ళకి కష్టమవుతుంది. వారు మానలేరు, వారికి కష్టమవుతుంది. నా తల్లి జ్ఞానం కలిగి ఇంత కష్టపడింది, శ్రమపడి పడుతుంది కాబట్టి నేను కూడా ఏం చేయాలంటే, అమ్మో మంచి జ్ఞానం కలిగి చదువుకోవాలా, నా తల్లి మాట తండ్రి మాట నేను కూడా ఏం చేయాలో గౌరవించాలని వారికి ఏం కలుగుతుందంటే ఒక బాధ్యత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని రోజు వాళ్ళకి ప్రార్థన కాదు. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా కాదు, కానీ ఆత్మీయమైన విషయాలు వాళ్ళకి మనం చెప్తే నేర్చుకుంటారు. చూడండి, ఆ స్త్రీ ఏం చేస్తుందంట, జ్ఞానవంతురాలు తన ఇల్లుని, ఇక్కడ ఉన్నామమ్మా, ఎక్కడికైనా వెళ్ళొచ్చాము, జ్ఞానవంతురాలు తన ఇల్లుని, జ్ఞానవంతులారు తన ఇల్లు కట్టుకును మూడురాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబీర్పును. చూడండి, ఈ ప్రయాసలో, ఈ పరుగు పందుములో, ఈ కుటుంబంలో, ఈ జీవితంలో చాలా ఎదురవుతాయి. ఇటు లోకము ఆశలు చూపిస్తుంది, అది తీపుగా ఉంటుంది, ఇది కష్టమవుతుంది. ఈ ప్రయాణంలో కష్టమవుతుంది, అది సులకం అవుతుంది. ఏది ఎన్నుకుంటావు, ఏది తీసుకుంటావు, ఏది కావాలి నీకు. చూడండి, అందుకే అంటున్నారు, మీరు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం ఊడబీక్కోనాకి చూడం కానీ కట్టుకోనాక మనము చూస్తాం. ఆ కట్టుకున్న మనం చూస్తాం కదండి, లేపవాకలు 2:19 మనం ప్రార్థన చేసేవారుగా, మన కోసం మొదటగా మన కుటుంబం కోసం ప్రార్థన చేసేవారుగా, ఇరుగు పొరుగు వరకు ప్రార్థన చేసేవారుగా ఒక బాధ్యత కలిగి ఆ స్త్రీకి వస్తుంది. ఎప్పుడు అంటే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు. చూడండి, బైబిల్ అందరూ కూడా అప్పుడు అక్కడక్కడ కాదు, ఆది కాండం నుండి శివనేమంటారు ఇక్కడ అందరు ఉన్నారా, ఆది కాండం నుండి మలాకి వరకు ప్రకటన గ్రంథం వరకు మీరు చక్కగా చదవండి. అందులో విషయాలు చాలా, బైబిల్లో విషయాలే ఆ జ్ఞానవంతురాలకి ఆధారపు. ఎందుకంటే ఈ ప్రయాణం సాగడము, ఈ ప్రయాణాన్ని నడిపించడం, ఈ ప్రయాణంలో నడవడము చాలా ఈజీ కాదు, కష్టము. ఆ కష్టము మనకి సులువు అవ్వాలంటే ప్రభు సహాయం ఖచ్చితంగా మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే
చక్కగా మన బిడ్డల కోసం. ఇంకోటి ఉంది ఏంటంటే యోబు గ్రంథము 11 అధ్యాయము 13వ వచనంలో కూడా ఇంకోటి ఉందంటే చూడండి. మరి ఇలప వాక్యాలు 2 అధ్యాయము 19లో మన చేతులెత్తి మన బిడ్డల కోసం ఏం చేయాలో ప్రార్థన చేయమని ఉంది. అలాగే యోబు గ్రంథము 11 అధ్యాయము 13వ వచనంలో కూడా ఏమనుంది, ఏమనంటే మనం చేతులెత్తి ప్రార్థన చేస్తేనంట ఏమవుతుంది, మన చేతుల్లో ఉన్న దుర్మార్గుని కొట్టివేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దగ్గర కొంతమంది దగ్గర ఎవరి దగ్గర బైబిల్ ఉన్నట్టుగా లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తికి ఎంత ముఖ్యమైనదో నేను చెప్తాను. ఏంటంటే నేను ఒకరోజు ఆటో ఎక్కిన తర్వాత ఆటో అయినా నేను దిగవలసిన ప్లేస్కి నేను వచ్చాను. నేను దగ్గర ప్లేస్లోకి వచ్చేసిన తర్వాత ఆయన అన్నారు, అమ్మ డబ్బులు ఇవ్వి అన్నారు. డబ్బులు ఇవ్వమంటే నేను బ్యాగ్ చూసుకున్నాను, డబ్బులు లేవు. ఏంటమ్మా డబ్బులు లేకంటే ఎక్కేసావు, డబ్బులు పెట్టుకోవాలి కదంటే మర్చిపోయానంటే, మర్చిపోతే మరి ఎలా ప్రయాణం చేయగలగో, ఇంటి దగ్గర పోవాల్సింది కదా అని. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథము మనం ఎక్కడికైనా వెళ్తే చాలా అవసరం అవుతుంది అమౌంట్. ఎందుకంటే మళ్ళీ ఎవరు ఉట్టుకున్నానికి తీసుకెళ్ళరు, చాలా అవసరం అవుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం మనతో ఉంటే మనము అనుక్షణము ఈ బైబిల్ మనతో మాట్లాడుతుంది. అనుక్షణం ఈ బైబిల్ మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నారు, అలాగైతే ఎలాగవుతుందండి, చాలాసేపే నా కోసం, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు ప్రభు అనుకున్నాను. చూడండి, ఈ లోక వ్యక్తి ఆయనకు ఒక మంచి మనసు ఉండుంటే పోలే ఇంతమంది ఎక్కుతారు కదా, అల్లో ఒక ఆవిడ అనుకోవచ్చు కదండి. లేదు, ఆయన నన్ను అన్నారు ఏమనంటే, అలాంటి దాన్ని ఎందుకు వచ్చావమ్మా, అలాంటిదప్పుడు ఎందుకు ఎక్కాలి, అలాంటప్పుడు ఎందుకు ప్రయాణం చేయాలి అని ఎంతో నా మీద కోపడ్డారు. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం మనతో ఉండి మనలో ఉండకపోతే చాలా శూన్యము మన జీవితము. ఈ పరిశుద్ధ గ్రంథం మనతో అనుదినము ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఈ వాక్యం మనల్ని నడవవలసిన త్రోవకి మనల్ని నడిపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో ఉండి నానా వెళ్తున్నావా, ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే చూడ అని ఆశ, నిన్నే చేరాలని
చూడండి, మనం ఏం చేయాలంటే చక్కగా మనం జ్ఞానము కలిగి, మీరు చూశారు కదండి, యోబు గ్రంథము 11 అధ్యాయం 13వ వచనం మీరు చూశారు కదా. చూసారా? ఎవరు చూడలేదా? మనం ఏం చేయాలంటే మన చేతులు పైకెత్తుట, మన చేతుల్లో ఉన్న పాపము మనం చూస్తాం. ఏం చేయాలా? ఇవన్నిటికి మనం ఏం చేయాలంటే మన చేతులెత్తి రేపు మొదటి చావున మన కోసం ప్రార్థన చేసుకోవాలా. బిడ్డల కోసము, మన నుండి రక్షించబడలేని వారి కోసం మనం ప్రార్థన చేయాలా. ఆ స్త్రీ ఏమై ఉండాలంటే జ్ఞానవంతురాలై ఉండాలి. చూడండి, ఊరబిక్కుండు వారు గాను ఏంటి అలాంటి వారు కాదు. ఏంటి, ఒక స్త్రీకి ఒక కుటుంబంలో ఏంటి వివాహం అయిన కాంచి కూడా చాలా ఎదురవుతూ ఉంటాయి. బిడ్డలు నడిపించుకోవడము, మరి భర్తను నడిపించడం, కుటుంబం నడిపించడం, వారిని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు అన్నీ ఉంటాయి, ఒకరోజు ఏమీ ఉండవు. ఆ కుటుంబంలో అన్నీ ఉంటాయి, ప్రతి ఐటమ్స్ ఉంటాయి. ఏం తినాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎలాగ వాటిని పొదుపు చేయాలో కూడా తెలియదు. ఒక్కొక్క దినాన్ని ఏమి కూడా ఉండవు. ఒక బియ్యం గింజ కూడా ఉండలేని దినాలు మనం చూస్తాం. అన్నం వండుకొని ఎక్కువైపోయే దాన్ని పాడేస్తున్న దినాలు కూడా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టికి ఇవన్నిటికి మనం ఎదుర్కోవాలి. ఇవన్నీ మనం చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి జ్ఞానము చాలా అవసరము, ప్రార్థన చాలా అవసరము, దేవుడితో పెనవేసుకొని ఉండడం కూడా చాలా అవసరము. ఈ మూడు ఉంటే ఆ స్త్రీ ఓడబిక్కోదంటండి. అందుకనే ఆ వ్యక్తి ధైర్యం కలిగి చక్కగా యెహోవాతో, దేవుడితో ఆయన మాట్లాడుతూ, ఆయన వాక్యం మనం చదివితే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మరి దైవజనులు ఉన్నారు, మరి ఇద్దాము. ప్రభు మాటలు దీవించిన గాక. ఆమేన్.